Very good morning to all of you. అందరికీ హార్దిక వందనాలు. గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ కృష్ణన్ గారు, గౌరవనీయులైన రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి గారు, సెంథిల్ గారు, మన హైదరాబాద్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగానికి చెందిన కంపెనీస్ అధినేతలు రాజీవ్ చిలక గారు, మైక్ గారు, శ్రీధర్ గారు, మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు బీరేన్ ఘోష్ గారు, ఆశీష్ కుల్కర్ణి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇండస్ట్రీ ప్రముఖులు, వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను స్వాగతం తెలియపరుస్తున్నాను. ఇందాక రాజీవ్ మరియు బీరేన్ వాళ్ళ ప్రసంగంలో చెప్పారు, వారం పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఇది 7వ సంవత్సరాలుగా వరుసగా చాలా విజయవంతంగా మేము ఇండస్ట్రీతో కలిసి నిర్వహిస్తున్నాము. ఇది ఇండియా జాయ్ అనేది గత 3 రోజుల నుంచి ఇక్కడ గేమింగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సదస్సులు, ముఖ్యమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లాంటి చాలా విజయవంతంగా నడిచింది. ఇవాళ నుంచి యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఓటీటీ, సినిమాటోగ్రఫీ వాటికి సంబంధించిన కార్యక్రమం మొదలవుతూ ఉంది. కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు స్వయంగా రావడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఈ రంగంలో జస్ట్ ఒక 30-40 కంపెనీస్ ఉండేవి. సుమారు ఒక 3000 మంది రంగంలో పని చేసేవారు. కానీ గత 10 సంవత్సరాల పురోగతి చూస్తే సుమారు ఈరోజు హైదరాబాద్లో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగంలో 280 పైన కంపెనీస్ ఉన్నాయి. ఒక 35,000 మంది ఈ కంపెనీస్లో పని చేస్తున్నారు. మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఆర్థిక అభివృద్ధిలో కూడా ఈ రంగానికి చాలా మంచి భాగస్వామి ఉంది. ప్రభుత్వ తరఫున కూడా ఒక మంచి యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ మన రాష్ట్రంలో ఈ సెక్టర్స్ని సంయుక్తంగా ఇమేజ్ అనే పిలుస్తాము. ఒక మంచి ఇమేజ్ పాలసీ తయారు చేయడము, ఈ రంగంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అనేక రకమైన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టడము, అండ్ ఇమేజ్ టవర్ లాంటి ఒక చాలా అంటే ప్రపంచంలోనే ఎక్కడో లేని విధంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, ఇట్లాంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. రేపు మన చాలామందికి అవగాహన ఉంటుంది, సుమారు ఒక వారం తర్వాత గోవాలో ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తూ ఉంది. ఇఫీ అనే దానికి పేరు ఉంది. ఈ సంవత్సరం ఇఫీలో కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము పాల్గొంటూ అక్కడ ఒక నినాదం తీసుకువెళ్తున్నాము. ఆ నినాదం ఏముంది అంటే, హైదరాబాద్ ఇస్ ద న్యూ యూనివర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. మన అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే అతి పెద్ద ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి. ఈవెన్ తమిళ్ ఫిల్మ్స్, కొంతమంది చెప్తా ఉంటారు కొన్ని మధ్యలో పెద్ద గొప్ప తమిళ్ ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. కానీ ఆ తమిళ్ ఫిల్మ్స్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా హైదరాబాద్ స్టూడియోస్లోనే జరిగినాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి స్టూడియోస్లో ఉన్నటువంటి సామర్థ్యం భారతదేశంలో ఈరోజు ఎక్కడో లేని విధంగా ఉంది. సో ఈ రంగాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి అనే ప్రభుత్వానికి ఒక చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉంది, ఒక ధ్యేయం ఉంది. అండ్ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ ప్రభుత్వంతో కలిసి ఈ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. వాళ్ళ కృషికి నేను కూడా నా అభినందన తెలియపరుస్తూ, మరి ఒకసారి ఈ 3 రోజు జరిగే ఈ యానిమేషన్, విఎఫ్ఎక్స్, సినిమాటిక్ కార్యక్రమాన్ని మీలాంటి ప్రేక్షకులు అన్ని సెషన్స్లో పాల్గొవాలి. ఇక్కడ పక్కనే ఎక్స్పో జరుగుతూ ఉంది, ఎక్స్పోకి కూడా వెళ్ళాలి. ఎంతోమంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ ప్రసంగాన్ని కూడా అందరూ తిలకరించాలి, ఓపికతో వినాలి అని అందరికీ మరి ఒకసారి నా విజ్ఞప్తి చేస్తూ, అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ట్వాగా ఆర్గనైజర్స్ వారికి కూడా మరి ఒకసారి నా హార్దిక కృతజ్ఞత తెలియపరుస్తూ ఇంతకు విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ ఈజ్ మోస్ట్ హ్యాపనింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అలాగే సినిమాలో కూడా ఈ స్థాయికి ఆడియన్స్ ఉన్నారు, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే ఇట్స్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ వెరీ బ్రైట్. ఇట్ లుక్స్ లైక్ తెలుగు సినిమా ఇస్ వెరీ బ్రైట్. గుడ్. వీ హ్యావ్ great filmmakers with us who paved a path for how Telugu cinema was first. Ram Gopal Varma Shiva తీసినప్పుడు how India reacted, you all know.
He is probably the only filmmaker in India who inspired a generation of filmmakers. Like there are so many filmmakers he inspired that is so honored to have you on stage, sir. Thank you. And Vanga garu gurinchi telusu, Sandeep Reddy Vanga garu. He is redefining what cinema is all about. So it's a great honor to have you on stage also, sir. Thank you. This is a great platform, and I am so happy to see that so many people have come here to learn and like enrich your knowledge. So this is a great platform. So let us all celebrate and learn, innovate, collaborate, and help each other create masterpieces in the future. So this is a great event, and I'm so happy that so many people have turned up, and let us make it a great success. Thank you. One and only Ram Gopal Varma ji. Hi. Yeah, I thank all the organizers of this event. I mean, it is done so well. Context of what Mr. Senthil was talking, the kind of heights the Telugu cinema is being taken to, overall nationally and internationally, and of course, for the future is looking so bright. And for everyone concerned, and in the context of that, to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium from the time I started such a long time back, and then of course what Sandeep did, which is even more radical, I think. Yeah. And I once again wish all the people involved in this a time. Thank you. He is one of the few people when Filmfare gives awards, best director, best screenplay writer, best editor, and much more to come in the future. Sandeep Reddy Vanga ji. Good morning. Good morning all. Thanks for inviting me here. Cinematica Expo for the first time. So actually when they called me, I just came here because RGV sir is coming. మీరు వస్తున్నారని వచ్చింది సార్. నేను యాక్చువల్లీ నాకు ఇంత పెద్ద ఈవెంట్ ఉందని తెలీదు. బట్ యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విల్ నో మోర్ అబౌట్ దిస్. Yeah, start it. Thank you. All the members of Thwaga and IDGC for setting a new benchmark for India Joy. We had fabulous last 3 days with gaming. Let me tell you, today it's a very important day to recognize that the complete cinematic capital of India is truly Hyderabad, because we have the largest film city in Hyderabad. We have the largest visual effects movies coming out of Hyderabad. We have the largest animation character Chota Bheem out of Hyderabad. And we also have the largest gaming event that is in Hyderabad. So big kudos to Hyderabad. 3 cheers for Hyderabad. Hip hip. Hip hip. Hip hip hooray. And also great going India Joy. We would like to see this as an international event as we grow. So please keep up the good work and hearty congratulations. Thank you so much.